హనుమాన్ జయంతి రాబోతుంది. హనుమాన్ జయంతి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ రోజు ఎలాంటి పూజా విధానాలు ఉంటే బాగుంటుంది? మనకి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. హనుమంతుడు అన్ని రకాల ఆదర్శప్రాయం. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కొంచెం కాదు, చాలా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకు కనుక హనుమంతుడి వీరత్వం కానీ హనుమంతుడి గుణగణాలు కానీ నేర్పినట్లయితే వాళ్ళ ఎదుగుదల చాలా చాలా బాగుంటుంది. ఎవరితో ఎట్లా మెలగాలి అనేది హనుమంతుడిని చూసి నేర్చుకోవచ్చు. మనకి రామాయణంలో 2 భాగాలు ఉన్నాయి. రామాయణం పూర్వ భాగం, ఉత్తర భాగం అని తీసుకున్న తర్వాత రామాయణంలో అంతర్గతంగా సుందరాకాండ ఉంది. ఈ సుందరాకాండ మొత్తం కూడా హనుమంతుడికి సంబంధించి మాత్రమే ఉంది. అంటే రాముల వారు అరణ్యంకి వచ్చిన తర్వాత హనుమంతుడు పరిచయం కావటం దగ్గర నుంచి లెక్క వేసుకుంటే మళ్ళీ అశోకవనంలో సీతను చూడటము, ఇటువంటి ఘట్టాలన్నీ కూడా హనుమంతుడితో ముడిపడి ఉన్నాయి. హనుమంతుడు పుట్టింది అంతా కూడా సుందరాకాండ చాలా చక్కగా వివరించింది. ఆయన చిన్నప్పుడు చేసిన అల్లరి కానీ, తర్వాత పెద్ద అయిన కొద్దీ అతడి వినయం కానీ, అన్నీ ప్రతిదీ వివరించుకుంటూ వచ్చింది హనుమంతుడిని. అలాంటి విజయాలు కానీ, హనుమంతుడితో ఉన్నటువంటి సీతారాములతో హనుమంతుడు ఉన్న విషయాలు కానీ, సీతతో ఉన్న విషయాలు కానీ, ఇలా ప్రతిదీ లెక్క వేసుకుంటే హనుమంతుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏంటయ్యా అది? మనం పిల్లలకు నేర్పాల్సింది ఏంటి అంటే, హనుమంతుడు సీతను వెతుక్కుంటూ వెళ్ళారు, లంకలోకి వెళ్ళారు. లంకలోకి వెళ్ళగానే హనుమంతుడు ఏ ఆడవాళ్ళని చంపలేదు, ఎటువంటి దూషణ కూడా చేయలేదు. హనుమంతుడు లంకని కనపడ్డది. లంకని కనపడంగానే ఆమెను చూసి ఆమెతో సంభాషిస్తూ ఆమె చేసే చేష్టలకి, అంటే తన రాక్షసి కదా, ఎక్కువగా ఇతనితో హేళన చేస్తూ మాట్లాడుతుంటే కోపాన్ని తట్టుకోలేక చెయ్యి ఎత్తాడు. ఆ చెయ్యి ఎత్తిన ఆ గాలికే ఆమె భయపడి మరణించింది. కానీ ఎక్కడా కూడా ఆమెని చెయ్యి ఎత్తి కొట్టడం కానీ, చేయటం కానీ, లేదంటే చంపటం కానీ, ఏదైనా ఆయుధాలతో కొట్టడం కానీ ఎట్లాంటివి చేయలేదు ఆయన. ఈ విధంగా ఆమెను దాటుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తం కూడా ప్రతిదీ క్షణక్షణం కూడా అన్వేషిస్తూ ప్రతిదీ ఏ మూల ఏముంది తీక్షణంగా అన్వేషిస్తూ ఆయన ఆ లంకాపట్టణం మొత్తం తిరుగుతూ చివరికి అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనానికి వెళ్ళి అక్కడ సీతమ్మ వారిని చూశారు. సీతమ్మ వారిని చూసి ఆమెతో మాట్లాడాలి. మరి ఎట్లా మాట్లాడాలి? ఆమె నన్ను ఏమనుకుంటుందో ఏమో, ఇక్కడ నేను కూడా రాక్షసుని అనుకుంటుందో ఏమో అని చెప్పేసి నెమ్మదిగా రామతారక మంత్రాన్ని చదవడము, శ్రీరామ్ శ్రీరామ్ అని రాముణ్ణి పదే పదే తలుచుకోవడము, అది ఆ యొక్క సీతకు వినపడేలాగా తలుచుకోవడము చేశాడు. చేసిన తర్వాత ఆ రాముడి మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ రామనామ స్మరణ ఎప్పుడైతే విన్నదో సీతమ్మ వారు, అప్పుడు తన యొక్క శోకాన్ని ఉపసంహరించుకుంటుంది. శోకాన్ని ఉపసంహరించుకొని స్వామివారి వచ్చారో ఏమో, స్వామి దూత వచ్చారా ఏంటి అని చెప్పేసి చుట్టూ చూస్తే ఎక్కడా కనపడరు. చెట్టు మీద ఉంటారు, అమ్మవారు ఉన్న చెట్టు పైన ఉండి అంతా గమనిస్తూ అక్కడ కూర్చున్నారు. తర్వాత భూమి మీదకి రావడము, సీతను చూడటము, చెట్టు నుంచి కింది దిగి సీతను చూడటము, సీతను చూడగానే ఆయన నమస్కారం చేయడం ప్రారంభించే లోపే సీత భయపడ్డది. ఎందుకు అంటే రావణాసురుడే ఇట్లా మాయలు చేసి నన్ను ఇంకా ఏమర పెడుతున్నాడో ఏమో అని చెప్పేసి భయంతో ఉన్నప్పుడు ఆయన వినయంగా సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, అమ్మా నేను ఇలా వచ్చాను అన్నా కానీ ఆమె నమ్మలేదు. అప్పుడు రాముడి యొక్క అంగుళీకను తీసుకొని అమ్మవారికి స్వామివారి గుర్తుగా ఇచ్చారు అని చెప్పిస్తే అది ముద్రిక చూసి అప్పుడు ఆమె నా దూతే, ఇంకా నాకు భయం లేదు అని నిమ్మలం పడ్డది. తన శోకాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంటే అప్పటి వరకు రాముడు లేడు అని చెప్పి శోకిస్తూ ఉన్నది కదా, ఆ శోకాన్ని ఉపసంహరించుకొని సీతమ్మవారితో మాట్లాడి ఆ అమ్మవారు స్వామివారు మాట్లాడుకొని చేసి ఇదంతా కూడా ఆ లంకలో తను చేశారు. తను లంకా దహనం చేయడము, చాలా వరకు రావణాసుడితో మాట్లాడడము, అక్కడ ఉన్న వీరులను మొత్తం కూడా చాలా వరకు భయపెట్టి చేయడం, ఇదంతా హనుమంతుడు చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ
తిరిగి రాముడి దగ్గరకు వస్తూ ఉన్న సమయంలో ముందుగా తన స్నేహితుల దగ్గరికి దిగాడు. లంక నుంచి వచ్చి తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. రాగానే ఇదంతా రామేశ్వరం దగ్గర జరిగింది. రామేశ్వరంలో తన స్నేహితుల దగ్గరికి రాగానే స్నేహితులతో మాట్లాడిన విధానం ఏంటయ్యా అంటే, నేను లంకకి వెళ్ళాను, ఇట్లిట్లా సంహరించాను అని తన వీరత్వం, అక్కడ చేసిన తన అల్లరి కానీ తన వీరత్వం కానీ మొత్తం చెప్పేశాడు. కానీ సీతతో సంభాషించిన విషయాన్ని చెప్పలేదు. సీత దొరికింది, సీత అయితే క్షేమంగా ఉంది అంతవరకు అక్కడ చెప్పి సీతతో సంభాషించింది ఏదీ కూడా చెప్పలేదు. చెప్పకుండా తన వీరత్వాన్ని స్నేహితుల దగ్గర చెప్పాడు. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళి అమ్మవారు ఇచ్చిన గుర్తుని రాముడికి చూపించి, అమ్మవారు క్షేమంగా ఉంది, చక్కగా మీరు ఒక్క లేని లోటుతోటి ఆమె బాధపడుతూ ఉంది అని చెప్పేసి అమ్మవారి యొక్క యోగక్షేమాలు మొత్తం కూడా అక్కడ చెప్పాడే కానీ తన వీరత్వాన్ని రాముడి దగ్గర చెప్పలే. మళ్ళీ ఇక్కడ చూడ అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, రాముడి దగ్గర ఏం చెప్పాలి, సీతమ్మ విషయమే చెప్పాలి. నేను ఇంత వీరుణ్ణి, నేను గెలుచుకొచ్చాను అని గొప్ప చెప్పుకోలేదు. అంత గెలుచుకొచ్చినా ఆయన చెప్పలేదు. అది హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సింది. ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, తనకంటే పై స్థాయి వాళ్ళతో ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మనం పోయిన విషయం ఏంటి, అక్కడ చేసింది ఏంటి, అలా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకొని ఎవరి దగ్గర ఎట్లా, మా స్నేహితుల దగ్గర వీరత్వం చెప్పాడు, అమ్మవారితో సంభాషణ ఏదీ చెప్పలేదు. అంటే రాముడి దగ్గరకు వచ్చారు, రాముడి దగ్గర రాగానే తన వీరత్వాన్ని ఆపుకున్నారు. సీతమ్మవారు ఇలా కనుగొన్నా అంటే అశోకవనంలో ఉంది అని చెప్పి గుర్తులన్నీ చెప్పి తను ఇచ్చింది ఇచ్చి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాడు. ఇలా ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని ఎట్లా చేకూర్చుకు రావాలి